మన బాయ్ తో ఇవాళ డే 19 ఆఫ్ లివింగ్ కరీంనగర్ లో. వీడంటే ఇంకా లేవలేదు. బాయ్ మమ్మీ పాల ప్యాకెట్ పట్టుకోవడం మంది. ఆర్డర్ పెడతలే జిమ్మి, ఆగు. బాగా బద్ధకం ఎక్కువైపోయింది బాయ్ నీకు. పడుకో నువ్వు కూడా కాసేపు, రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అది కూడా కరెక్టే కదా సార్. ఓ చిన్న నాప్ అయితే బోలే. చిన్న నాప్ వేస్తా అని చెప్పి నన్ను లేపి వాడలేస్తలేడు ఇప్పుడు. ఇంకా ఈ లోపు మన ఆర్డర్ వచ్చేసింది. ఏ బాబు ఎవరు నువ్వు? ఎప్పుడు చూడలేదు పక్కన. ఈ రోజు కూడా మన బ్రేక్ఫాస్ట్ చాయ్ అండ్ మురుకులు. నాకేది మస్తు ఇష్టం. సో హైదరాబాద్ పోయే వరకు తిందామని డిసైడ్ అయినా. చాయ్ పోసి అన్ని రకాల అప్పాలు అందులో వేసి మిక్స్ చేసిన. ఎన్ని వెరైటీస్ బాయ్ నీకు, అందులో ఒకటి పెట్టొచ్చు కదా. ఇంకా మరీ మిట్ట చూస్తున్నాని మనకు ఒక చిన్న పీస్ వేసి నేను చాయ్ తాగేసిన. మనం జిమ్ కి పోయే టైం స్టార్ట్ అయింది. ఇక జిమ్ బాయ్ కి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయినా. జిమ్ కి వచ్చేసి వార్మప్ చేసుకుని వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఈ రోజు మనది ఆర్మ్స్ వర్కౌట్, షోల్డర్, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్. అన్నిటికీ 2 వేరియేషన్స్, 12 to 15 రెపిటేషన్స్. ఫస్ట్ రేపటి నుండి అప్పాలు తినడం ఆపేయాలి. అసలు ఉన్న వెయిట్ నుండి ఇంకెక్కువ పెరిగిపోతున్నా. వర్కౌట్ కంప్లీట్ అయినాక కార్డియో వేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినా. ఇంటికి వచ్చినాక బాయ్ పడుకొని ఉండే, వాడిని లేపిన. ఏంది బాయ్ ఏంది నాకు డిస్టర్బెన్స్ ఊరికే? ఇంకా కిచెన్ లో మమ్మీకి కాసేపు కుకింగ్ లో హెల్ప్ చేసిన. అట్లనే వంట అయ్యేలోపు స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. యాజ్ యూజువల్ గా మన హెయిర్ కేర్ రొటీన్ కూడా ఫాలో అయిపోయినా. ఈ గ్యాప్ లో ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. వేడిగా సాంబార్ రైస్ విత్ చికెన్ ఫ్రై ఇంకా చిక్కుడుకాయ కూర వేసుకొని తినేసిన. తిన్నాక బాయ్ కి ఫుడ్ పెడదామని వస్తే మస్తు ఆడుతుండే మమ్మీ తోటి. నీ అమ్మ కాదురా, నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ, రసగుల్లా. సర్లే అని వీడు వాక్ టైం అయిందని బయటకు తీసుకెళ్ళిన. ఈ బైక్ ఏదో కొత్తగా ఉందే, నాకు నేను దోస్తా. అట్లనే నన్ను వదిలేసి వాళ్ళు ముచ్చట్లేసుకుని పోయారు. ఇంకా నైట్ ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చిన. పోయి మేనేజ్మెంట్ ని అడిగిన పెట్ డాగ్స్ కి అలో ఉంటదా అని. వాళ్ళు అలో లేదని అన్నారు. ఇంకా అలో లేదనేసరికి స్లైట్ గా డిసప్పాయింట్ తో ఇంటికి వచ్చేసిన. కానీ రేపు జిమ్మి నాతో పాటే జిమ్ కి వస్తున్నాడు. వావ్, రేపు నేను జిమ్ చూడబోతున్నాను. ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా బాయ్. ఇంకా బాయ్ తో కాసేపు ఆడుకొని అట్లనే పడుకున్నాం. శుభరాత్రి గైస్.